జీఎస్టీ తగ్గింపు లాభం దుకాణదారులకైనా వినియోగదారులకు అరకొరగానే ప్రయోజనం పన్ను తగ్గింపు ద్వారా కూడా పాత ఎంఆర్పీలే అంటూ చూస్తాను. సో దీనికి సంబంధించి నిన్న ఒక మిత్రుడు నాకు పంపించిండు, ఎంత దారుణంగా ఉందంటే సో ఒకసారి చూడండి ఇక్కడ. ఇగో ఈ నిన్న 21వ తారీఖు ఇక్కడ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇదంతా చూస్తాను. ఒకసారి మీకు ఆయన ఆ షాప్ వాళ్ళతో కూడా మేనేజర్తో మాట్లాడుతూ కూడా ఏమన్నారో ఒకసారి చూడండి క్లియర్గా. హలో చూడండి ఒకసారి. హలో, స్టోర్ మేనేజర్ విశాల్ మేడం అంట. అవునండి, చెప్పండి. ఓకే, నేను స్టోర్ లో ఉన్నాను. ఓకే, నేను 21 సెప్టెంబర్ కూడా వచ్చాను. ఓకే, మన అటెరియల్ తీసుకుందామని జీన్స్ ప్యాంట్. ఓకే, అది 799 బై 1 గెట్ 1 ఉంది. ఓకే, సరే 22 నుంచి జిఎస్టీ రెడ్యూస్ అవుతుంది కదా, ఓకే, 22 వచ్చి తీసుకుందామని వచ్చాను. 22 దాని ప్రైస్ ఏం రెడ్యూస్ అవ్వలేదు. అడిగితే మీ వాళ్ళు చెప్పారు లేదండి అది అప్డేట్ అవ్వలేదు, 24 hours లో అప్డేట్ అవుతుంది, ఆఫ్టర్ 24 hours రండి అని చెప్పారు. సరే అనేసి మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చినా మళ్ళీ అదే రేట్ ఉంది. జిఎస్టీ మీరు ఎందుకు రెడ్యూస్ చేయట్లేదు? కొత్త జిఎస్టీ ప్రకారం మీరు ఎందుకు చేయట్లేదు? సార్, కొత్త జిఎస్టీ ప్రకారం అంటే అవి అన్నిటి మీద అప్లికబుల్ ఉండవు సార్. ఇవి ఆల్రెడీ డిస్కౌంటెడ్ స్టాక్స్. ఇవి బై 1 గెట్ 1 ఫ్రీ అనేవి డిస్కౌంటెడ్ స్టాక్స్. మనకి ఒక్క నిమిషం సార్, మీకు 1000 దానికి స్లాబ్స్ ఉన్నాయి మా దగ్గర, ఆల్రెడీ డిస్ప్లే కూడా చేస్తున్నాం ఫ్లోర్ మీద, మీరు చూడొచ్చు. మీరు క్యాష్ కౌంటర్ బ్యాక్ సైడ్ కూర్చోండి. బట్టలకు సంబంధించి ఒక్క నిమిషం అండి, లైన్ లో ఉంటాం. సారీ, బట్టలకు సంబంధించి ఎలా ఉంటుందండి సార్, 1000 నుంచి 2500 రూపీస్ మధ్యలో 12% జిఎస్టీ నుంచి 5% తగ్గుతుంది అనమాట. ఇప్పుడు 1200 కూడా లేదు కదా, 800 ఉంది. 800 పైన జిఎస్టీ 12 ఉందండి కదా మీరు అనేది. వాటి మీద జిఎస్టీ సంబంధించిన ఎలాంటి చేంజెస్ లేవు. ఇప్పుడు మీరు చెప్పేది 1000 రూపాయల నుంచి 2500 మధ్యలో ఉన్న దానిపైన జిఎస్టీ తగ్గింది అంటున్నారు. 1000 రూపాయల కంటే తక్కువ ఉన్న దాని మీద జిఎస్టీ తగ్గలేదు అంటున్నా. తగ్గలేదు సార్. ఇవన్నీ యాజ్ పర్ స్లాబ్స్ ప్రకారమే మా వాళ్ళు. సార్ ఇప్పుడు నేను చెప్పింది మీరు దానికి చెప్పండి. ఇప్పుడు 1000 రూపాయల కంటే తక్కువ రేటు ఉన్న ఆ పీరియడ్ మీద గార్మెంట్ మీద జిఎస్టీ తగ్గలేదు అంటున్నారు మీరు, అంతే కదా? అంతే సార్, అంతే. 1000 రూపాయల పై నుంచి 2500 వాటికి మనకి 12 నుంచి 5 అయింది అనమాట. ఓకే, 12 నుంచి 5 అయింది. అంటే ఇప్పుడు తక్కువ రేటు ఉన్న దాని మీద లేదు. అంతే. అవును సార్. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా చాలా క్లియర్ గా. ఏమంటారు అంటే జిఎస్టీలో కేంద్ర ప్రభుత్వం మోసం ఏంది అంటే, మరి ఇది వీళ్ళు చేస్తున్న మోసమా, షాపింగ్ మాల్ వాళ్ళు చేస్తున్న మోసమా, లేదంటే కేంద్ర ప్రభుత్వం మోసమా? ఇప్పుడు 1000 అబోవ్ ఉంటేనేమో 1000 రూపీస్ అబోవ్ కొంటేనేమో 12% నుంచి 5% తగ్గిస్తామని చెప్పేసి ఇప్పుడు షాపు మేనేజర్ ఎవరైతున్నారో ఆ మేనేజర్ చెప్తున్నాడు. అంటే 1000 బిలో ఉన్న వాటికి 5% లేదు అంటే ఎట్లా స్లాబ్లు ఎట్లా డిసైడ్ చేశారు కేంద్ర ప్రభుత్వం? అంటే జిఎస్టీలో జరుగుతున్నటువంటి మోసం ఏదైతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? షాపింగ్ మాల్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందా, లేకపోతే వినియోగదారులకు అడ్వాంటేజ్ అవుతుందా? ఇప్పుడు ఎవరైనా కానీ పేద ప్రజలు ఎవరు ఇప్పుడు ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంటే 1000 బిలోనే తీసుకుంటారు. అంటే 1000 బిలో తీసుకుంటే 12% ట్యాక్స్ వేస్తారన్నట్టే కదా, స్లాబ్ తగ్గలేదన్నట్టు కదా, జిఎస్టీ రేట్లు తగ్గలేదన్నట్టు కదా. అంటే ఇది ఎవరికి అడ్వాంటేజ్? రిచ్ వాళ్ళకి, ఏదైతే బ్రాండెడ్లో కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో 5000 10,000 షాపింగ్ చేసి షర్ట్కి 5000 10,000 షాపింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇది అవుతుంది తప్ప, అరే పేదవాళ్ళు చిన్న చిన్న బట్టలు కొనుక్కుంటారు తాత్కాలికంగా, చిన్న చిన్న రేట్లు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటి బట్టలు కొనుక్కుంటారు, వాటికి మాత్రం జిఎస్టీ తగ్గడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపైన మరి కేంద్ర ప్రభుత్వం ఏమో మొత్తం పండగ వేసుకోండి గిండగ వేసుకోండి అని మాట్లాడుతూ ఉంది. ఇప్పుడేమో షాపింగ్ మాల్లోనేమో ఈ పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా ఉందో చూగో. జిఎస్టీ తగ్గింపు లాభం దుకాణదారులకేనా అంటే దుకాణదారులకే కనబడుతుంది. నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా మీకు చెప్పినా కదా. అంటే ఎంత పెద్ద మోసం జరుగుతోంది జిఎస్టీ పైన. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం ఏదైతుందో చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది నేను జిఎస్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను, ఇది మరి ఇది నిజంగా మీ విధానమా, మీరు చెప్పిన విధానమా, లేకపోతే షాపింగ్ మాల్ వాడు మోసం చేస్తున్నాడా ఏంది అనేది తెలుసండి. ఇక నేనైతే విత్ ప్రూఫ్ తోటి ఆడియో తోటి పెట్టినా, ప్లస్ ఇక చూడండి ఇక ఈ బిల్లు కూడా పెట్టినా చాలా క్లియర్గా. ఇగో ట్యాక్స్ 38 రూపీస్ చూడండి క్లియర్గా, ఇదంతా ఉంది కదా బిల్లు కూడా పెట్టినా. మీకు కావాలంటే బిల్లు కూడా పంపిస్తా, చాలా క్లియర్గా మన దగ్గర ఉంది డీటెయిల్స్ అని కూడా.
సో ఇట్లా మొత్తానికైతే ప్రజలని జిఎస్టీ పేరిట కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో గమనించండి. నెక్స్ట్ ఇగో జిఎస్టీ తగ్గించలేదా, డయల్ 1915 అట, లేదా 88000191కు వాట్సాప్ చేయండి. ఫిర్యాదులకు కేంద్రం ప్రత్యేక నెంబర్లు. ధరలు తగ్గించి అమ్ముతున్నారా లేదా, ఈ కామర్స్ సంస్థలపై కేంద్రం ఆరా అంటూ చూస్తున్నాం. ఎవరు లేదు, అన్ని మీరు ఏదో ఒకటి చెప్తారు, మీరు చెప్పిన దానిలో లొసుగులు పట్టుకొని వాళ్ళు క్లియర్గా అది చేస్తూ ఉంటారు. ఇది 100% వాస్తవం. మీరు కేంద్ర ప్రభుత్వం దొంగనే, అటు ఈ కామర్స్ సంస్థలు కూడా పెద్ద దొంగలే. 100% వాస్తవం ఇది.